నడుస్తూ ఆ గుప్తాయే ఈ చిత్రగుప్త. బలా చిత్రగుప్త బలా, బహు బేసిక్ గా చెప్పినావు. అంటే మీరు యమధర్మరాజు మీరు చిత్రగుప్త అన్నమాట. బాగుంది. చిచి నేను అంటున్నాడు కాదు, నా ఉద్దేశంతో పిల్లలే బాబు. దేశాల్లో సారా ఉంది, గుట్టుకుమని తాగేయండి. పట్టణ మొక్క అంచుకుంటే కాంబినేషన్ ఎదిరిపోవడం. కృష్ణుడా, యమధర్మరాజునే ముందు తాగమంటావా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. క్షమించండి ప్రభు, క్షమించండి. వాటర్ లేకుండా తాగొచ్చాను. మేకలు సీరియస్ అయిపోతాను కదా. ఇంకా ఎక్కడ ఉన్న ముందు కాస్త దిగిపోయింది. హలో హలో, వాటర్ కోటేశ్వరవేనా? పన్నవరమేనా? లేదురా బాబు, తాగిపోతే రామప్పండి. అర్జెంట్గా ఎక్కడున్నా కానీ బంగారు లేని బాజు వచ్చారు బాబు. నేను కూడా అక్కడికి మహారాజులు. అర్జెంట్ అయ్యా. అర్జెంటా? అవునయ్యా, అర్జెంట్ అంటే అర్థం చేసుకోవాలి. అర్జెంట్ అయితే ఆ చెట్టు పక్కన కానివచ్చు అయ్యా. ఏమయ్యా చిత్రగుప్త, సారాధర్మైన వచ్చినావా? నా ఆరోగ్యం గురించి నాకు తెలుసు. బహిరంగ మలమూత్ర శుద్ధం చేయడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి చిత్రగుప్త. నన్ను కన్నా నాన్న పేరు కడపరెడ్డప్ప, నన్ను కన్నా నాన్న పేరు ఇంద్రసేనన్నా, నాకు పదవి చెప్పినవాడు పిల్లన్నా, నాకు చదువు ఇచ్చినోడు ఎర్రి అంకన్నా. ఒక బాబు ఏంటా పని? కనబడతలేదా? కనబడుతుంది కాబట్టి అడిగాను. ఈ టైంలో నన్ను విసిగించావు అనుకో, ఏం చేస్తాను నాకు తెలియదు. ఏం చేస్తానంటే నా గురించి నీకు ఇంకా తెలియదు అనుకుంటా. నాకు అందరి గురించి తెలుసు. నీ గురించి చెప్పడానికి చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. చెప్తాను ప్రభు. కర్రీ కలర్ భాష ప్రభు. చూడు భాష చూడు, కర్రీ కలర్ భాష చూడు, ఉతకలేని షర్టు చూడు, ఆపు నిక్కర ప్యాంటు చూడరా. వీరు ఒకటంటే ఒకటిరా, రెండంటే రెండురా, కుక్కంటే కుక్కరా, నక్కంటే నక్కరా. అంతేకాదు ప్రభు, భాష ఈ భాష ఒకసారే చెప్తాడు, ఒకసారే చేస్తాడు, తర్వాత పొద్దున్నే పాచిపోయిపోయా తినొచ్చావా? పేరు పెట్టి పిలుస్తున్నావు. నల్ల భాష మాటలు జాగ్రత్తగా రండి. నాలుక నీదే మాట్లాడేవు. నీకులాగా గల్లీలో కిల్లీలు అమ్ముకున్నా కూడా ఉంటారు సిల్లీగా మాట్లాడటానికి. వాటిని చేతికి వచ్చినట్టు ఎప్పుడన్నా కూడా చెప్పగా పుట్టావా? మా నాన్న ఉంచుకునే దానికి పుట్టింది నువ్వు. 9 పుట్టా అంటే 30 వంగ మూర్తి. ఏంట్రా ఇచ్చిన ఇప్పటికే 30 వంకరలు పోయింది. నన్నేమని కొద్దిగా సైడ్ కొనండి అనుకున్నా వాళ్ళు. నేను చెప్తాను, నేను చెప్తాను. మా ముత్తాత వింటారే, మా ముత్తాత మా తాతకి ఇచ్చాడు, మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, నేను మా వాడికి ఇయ్యాలి. వాడేం చేసుకుంటారా? తరతరాలు ఎన్నటికీ మాయని మమత నీది. అంటే మీరు గత 4 తరాల నుండి బహిరంగంగానే అన్నమాట. ఇలా బహిరంగంగా మలం విసర్జించడం వల్ల నీ ఆరోగ్యానికి మరియు ప్రాణానికి చట్టరీత్యా జ్ఞానమని నీకు తెలీదా? అంతా నీలాంటి వాళ్ళ వల్లే. అవును, అంతా మనలాంటి వాళ్ళ వల్లే. ఇలా బహిరంగ మలమూత్ర సిద్ధం చేయడం వల్ల అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అంతేకాదు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు మరుగుదొడ్లను ఉపయోగించాలి. సభాష్ రాయప్ప, సభాష్. తాగుబోతువైన నిజం మాట్లాడు. త్రాగుబోతులు ఎప్పుడు నిజమే చెప్తారు. అంటే ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు ఉపయోగించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నమాట. అవును, ఖచ్చితంగా.
ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించాలి. ఎందుకంటే ప్రభుత్వం మీకు సామూహికంగా మరుగుదొడ్లు ఏర్పరుస్తున్నారు. మా యొక్క చక్కటి విధి నాటి ఆదరించిన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.